గత 2 నెలలుగా డిఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. మాకు అన్యాయం చేయడం కోసము రంగం సిద్ధం చేసింది. దీన్ని మేము ఎదుర్కొంటాము అనే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్. డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల స్టాలిన్ కుటుంబం యొక్క అవినీతి దోపిడీ పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసము పాత నాటకానికి కొత్తగా వేయడం కోసం రంగులు పూసుకుంటున్నారు. తమిళనాడులో లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కుంభకోణము తెరపైకి వచ్చిన విషయం అందరికి తెలుసు. అందులో అనేక మంది డిఎంకే నాయకుల యొక్క ప్రమేయం ఉంది. జాతీయ విద్యా విధానం ఇదేమి కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టలే. 1986లో కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు డిఎంకే వ్యతిరేకించలేదు. 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య వరకు కూడా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా డిఎంకు తెలియనిది కాదు, యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ డిఎంకేలు ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి, విష ప్రచారానికి, బురద జల్లేటువంటి ప్రయత్నానికి అనవసరంగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తాం.